夏天会因为谁而放慢了脚步，热闹的蝉鸣，复杂心情，不知道未来有怎样风景。电影会因为谁而重现了剧情，突然的暴雨，路看不清，不知道今晚有没有星星。看着那最后一颗烟花或消失天际，提醒我有些话不说，一切会不会太晚？我就是一直这样的喜欢你，在无眠的寒夜，告别的季节，拼命再勇敢一些，我们会一天长长的走下去。答案的秘密，无解的问题，都变成了最简单的一句，谢谢你。సరే కమాన్ షియాన్ కీప్ ఇట్ అప్ ఇంకా ఎన్ని సెట్స్ ఉన్నాయి బ్రో? నువ్వు బాగా చేస్తున్నావు. నువ్వు లెక్క పెడుతున్నావు కదా. ఎవరి ఫిజికల్ టెస్ట్ పూర్తయిందో వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. పదండి, టీమ్స్ గా డివైడ్ అవుదాం, రండి. ఆగండి ముందు మమ్మల్ని చేయనివ్వండి. ఇదిగో. షియాన్ నువ్వు అలసిపోయావా? లేదు, నేను బానే ఉన్నాను. మీరు ఆడుకోండి. ఏమైంది? ఎందుకు ఆడట్లేదు? ఎందుకు ఆడటం లేదు? సరే ఆ బాల్ నాకు ఇవ్వు. పదండి బాయ్స్, రెడీ అవ్వండి. బాగా చేసాం. క్లాస్ పూర్తవడానికి ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. నెక్స్ట్ మంత్ స్కూల్లో స్పోర్ట్స్ మీటింగ్ జరగబోతుంది. దీనికోసం ఒక పీఈ క్లాస్ జరుగుతుంది. ఇందులో 7-8 మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పీఈ మీద మీ ప్యాషన్ చూపించడానికి ఇదే సరైన టైం పిల్లలు. నాకు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఏంటంటే ఎప్పటిలానే మన క్లాస్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయండి, అదే ఎక్కువ. అఫ్ కోర్స్ ఒకవేళ గెలిస్తే మంచి విషయమే. పీఈ కమిటీ మెంబర్ జికే, నువ్వు త్వరగా పార్టిసిపెంట్స్ లిస్ట్ తయారు చేయి. అలాగే మరో 2 రోజుల్లో నాకు సబ్మిట్ చేయి. సరే సార్. క్లాస్ అయిపోయింది. ఏంటి సంగతి? నువ్వు షార్ట్ పుట్లో పార్టిసిపేట్ చేస్తున్నావా? జిక్కి నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు? నువ్వు మన క్లాస్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నావు అనుకున్నా. నన్ను కొట్టడానికి అంత బలం ఉపయోగిస్తావు. కాంపిటీషన్లో ఉపయోగించి గెలవచ్చు కదా. మళ్ళీ ఆలోచించుకో. లిటిల్ మాన్స్టర్. లేదు వదిలే. నీ ఫిజిక్ మీద దృష్టి పెట్టు. నువ్వు మార్షల్ ఆర్టిస్ట్వి కదా. సిఏ లాంగ్ డిస్టెన్స్ రేస్లో పార్టిసిపేట్ చేయి. నువ్వు చెప్తున్నావు కాబట్టి సరేలే. నేను చెప్తున్నాను కాబట్టి సరేనా? స్ప్రింట్స్ అయినా, షార్ట్ పుట్ అయినా, హై జంప్ అయినా, లాంగ్ జంప్ అయినా నేను అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాను. అవును, ఇవి తప్ప ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ ఏవీ లేకపోతే ఏం చేస్తావు? బాస్కెట్బాల్ ఆడదాం. బిలియర్డ్స్ ఆడదాం. లాస్ట్ టైం బాస్కెట్బాల్ ఆడితే ఏమిందో తెలుసు కదా. నువ్వు నన్ను సరిగ్గా ఆడనివ్వని ఆడనివ్వవు. నేను ఎప్పుడు గోల్ చేస్తానో నువ్వు నన్ను ఎప్పుడు ఆడనిస్తావు చెప్పు. షియాన్, నేను గుర్తున్నాను కదా? గుర్తున్నావు. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. రేపు నువ్వు ఇది సియుఏకి ఇవ్వాలి. అది నేను దీన్ని ఎంతో కష్టపడి ప్యాక్ చేశాను. దీన్ని పాడు చెక్కు. థ్యాంక్స్. తను మళ్ళీ నాకెందుకు ఇచ్చింది?
సరే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే హోంవర్క్ కాకుండా ఏదైనా సరదాగా ఆడుకుంటే ట్రై చేయొచ్చు కదా. ఏం ఆడతావు? ఇది నీ కోసమే తీసుకొచ్చాను. థ్యాంక్స్, కానీ నాకు ఇదేం వద్దు. ఆ తర్వాత మనకి చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. నేను నీ లెటర్ చదివాను. నేను క్షమించాను కూడా. అంతేరా, వాడు కానీ వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి ఆ లెటర్ నేను నీకోసం రాయలేదు. నువ్వు రాయలేదంటే ఏంటి అర్థం? యాక్చువల్లీ ఆ లెటర్ 10th క్లాస్లోని కేకే నీకు రాసింది. లంచ్ బ్రేకే కదా, 1 hour నువ్వు చూసావా? వెళ్ళి వస్తాం. ఇక్కడ భోజనం చేసి చాలా బాగుంది కదా, సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుందాం. నెక్స్ట్ క్లాస్ మ్యాథ్స్. మరి అయితే ఇదేంటి? ఆ, అది ఇది బయటకు వస్తావా? మాట్లాడాలి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవబోతుంది. నోరు మూసుకొని బయటికి రా. అందుకే కదా నేను నీతో పాటు ఉంటాను. ఒకసారి లెటర్, మరోసారి గిఫ్ట్ డెలివరీ. నువ్వేమైనా డెలివరీ కలవా? నేను కేవలం హెల్ప్ చేస్తున్నాను అంతే. చేయనని చెప్పలేవా? తప్పు నాదే. నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ రోజు నుండి నా డ్యూటీ చేయమని చెప్పను. అయ్యో, అలాంటిదేమీ లేదు. మరి ఎందుకు కోపంగా ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఫెంక్టూని ఎక్కువగా ఉంటున్నావు. ఇప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? మనం క్లాస్మేట్స్ అయినప్పుడు ఎంత తేడా ఎందుకు? ఏదో ఒకటి మాట్లాడు. జియాన్, నీ మనసులో ఉన్నది ఏదైనా నాకు స్పష్టంగా చెప్పగలుగుతావా? లేకపోతే మనం ఇలా ఆర్గ్యూ చేసుకోవడం నీకు కంఫర్టబుల్గా ఉందా? లేదు, నాకు అస్సలు నచ్చదు. అయితే నిజం చెప్పు. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఇక నుండి ఇలాంటి వస్తువులు ఏది నా డెస్క్ మీద పెట్టకూడదు, అర్థమవుతుందా? నీరిండ ఫీల్డ్ లో మెరిసిపోతుంది. హై స్కూల్ బాయ్స్ యొక్క హై జంప్ కాంపిటీషన్ మరికొద్దిసేపట్లో మొదలవ్వబోతుంది. చాలా ఎత్తులో అందమైన యాంకర్స్ పెట్టి ఉంచారు. అవి ఆకాశంలో అందంగా జారుతూ ఎంతో మనోహరమైన దృశ్యంగా కనిపిస్తుంది. డ్రమ్స్ కూడా ఎంతో అద్భుతంగా వాయిస్తున్నారు. ఎఫ్ బీట్స్, ఓటమిని అంగీకరించండి.
మేమందరం మీకోసం ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్? బెస్ట్ ఇవ్వాలి. నేను ఆర్టికల్ రాస్తున్నాను. దేని గురించి ఎవరు అడిగారు? సిఏ పార్టిసిపేట్ చేస్తున్నాడా? అవును, చేస్తున్నాడు. తరువాతి కాంపిటీషన్ లాంగ్ డిస్టెన్స్ రేస్. ఇది ఫస్ట్ ఇయర్ బాయ్స్ మధ్యన CUA, జరుగుతుంది. నీ వంతు. Participants అందరూ రెడీగా పద. ఉండండి. కొంచెం ఆగు, నేను ఆర్టికల్ చెక్ చేసుకుని వస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండు. షియా, ఆర్టికల్ రాసేసావా? నేను రేస్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం ఇచ్చేస్తాను. నువ్వు ఇది నిజంగా నా కోసం చేస్తున్నావా? థ్యాంక్స్ షియాన్, బాయ్ బాయ్. పద. ఈ అబ్బాయి నీకు స్పెషల్ అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను తనకు ఆర్టికల్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అథ్లీట్స్ ఫీల్డ్ లోకి వచ్చేసారు. ఈ రేస్ అంత సులభంగా ఉండేలా లేదు, ఎందుకంటే రేస్ లో గట్టి పోటీ ఉండబోతుంది. క్లాస్ 3 స్టూడెంట్ చూస్తుంటే మనం చాలా గర్వపడాలి. ఫ్యాంగ్, నువ్వు సిద్ధమవ్వు. ఇది నువ్వే రాసావా? ఇది నా లెటర్ కన్నా బాగుంది. నెక్స్ట్ టైం నాది కూడా నువ్వే రాయి. సారీ, అది నీ లెటర్ అయితే. నువ్వు నా లెటర్ గురించి ఏదో చెప్తున్నావు కదా? నీ లెటర్. నువ్వు నా లెటర్ నీ దగ్గరే ఉంచుకున్నావు కదా? లేదు 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 లేదు. నేను జోక్ చేస్తున్నాను, నువ్వు సీరియస్ అవ్వదు. ఏంటి విషయం చెప్పు. నువ్వు రాసిన లెటర్ నా వల్ల పొరపాటున చినిగిపోయింది, కానీ మళ్ళీ నేను ఒక కొత్త లెటర్ రాశాను. అయితే నువ్వు నా లెటర్ చదివేశావా? ఎలా ఉందో చెప్పు. హా? ఏం పర్వాలేదు, అయినా అది నేనేం రాయలేదు. నువ్వేం పట్టేసుకోవని నాకు బాగా తెలుసు. అయినా కూడా ఐఎమ్ సారీ. నిజంగా నేను అది కావాలని చేయలేదు. ఒకవేళ నీకు బాధగా ఉంటే నాకు ఇంకొక హెల్ప్ చేయి. ఏం హెల్ప్ చేయాలి? గెలిచి రావాలి. హే షది, ఇదిగో చూడు, నేను కూడా ఒకటి కొన్నాను. ఇప్పుడు మన ఇద్దరి దగ్గర సేమ్ ఉంది, కానీ దీన్ని కొన్న తర్వాత ఆ పాతదే బాగుందనిపిస్తుంది. ఇప్పటి నుండి నేను ప్రతిరోజు నీతో లంచ్ చేస్తాను. ఏంటి, నాతో పాటు లంచా? నీతోనే. కానీ నీ క్లాస్లో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఓ, నాకు వాళ్ళతో కలవడం ఇష్టం ఉండదు. సరే అయితే ఇప్పటి నుండి మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం, సరేనా? అది కానీ ఫస్ట్ ఇయర్ అబ్బాయిల ఫైనల్ రేస్ కొద్దిసేపట్లో పూర్తవబోతుంది. ఎంతో శ్రమ తర్వాత ఇప్పుడు ఫినిష్ లైన్ కనిపిస్తుంది. పదండి, కలిసి చీట్ చేసి ఈ అథ్లెట్స్ అందరి ఉత్సాహాన్ని పెంచుదాం. నువ్వు గెలవగలవు, నువ్వు గెలవగలవు. ఫాస్ట్ గా పరిగెత్తు, ఫాస్ట్ గా పరిగెత్తు. అయిపోయింది. అటు చూడండి, తను చాలా అలసిపోయాడు. నేనైతే పర్వాలేదు, తన్నే బాగా సపోర్ట్ ట్రై చేయడానికి చేశావు. వచ్చాను. ఈ నీళ్ళు నా కోసమేనా? ఎలా ఇవ్వు. అనుకున్నాను. త్వరలోనే ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, కానీ నేను ఇప్పటి వరకు సియువికి ఇవ్వాలనుకున్న పెయింటింగ్ని ఇవ్వనే లేదు. షాదీ నాకు మధ్య ఉన్న గొడవ ఇంకా పూర్తవ్వలేదు. అలాగే నేను కొన్ని కాదనలేకపోతున్నాను కూడా. బహుశా నేను పెద్ద పిరికి పందని, అందుకే కాదని చెప్పలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుంది? స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి మీ అందరికీ చాలా ఇంపార్టెంట్.
దీని రిజల్ట్తోనే మీరు సెకండ్ ఇయర్లో ఆర్ట్స్ తీసుకోవాలా సైన్స్ తీసుకోవాలా అనేది డిసైడ్ అవుతుంది. ఎవరు ఏం తీసుకోవాలనేది నిర్ణయించుకుంటారో వాళ్ళు దాని ప్రకారమే చదవాలి. ఇక ఎవరైతే నిర్ణయించుకోలేదో వాళ్ళకి ఈ ఎగ్జామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బాగా ఆలోచించుకోండి, మీకు ఏది ఇష్టమో అలాగే ఏది సూట్ అవుతుందో. ఫైనల్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. కీప్ ఇట్ అప్. మీరు చేయగలరు. అబ్బా నువ్వేంటి అంత గట్టిగా కొడుతున్నావు? అయితే ఏమైంది? హ? మరి నువ్వు ఏడిపిస్తూ ఉంటావు, దాని సంగతి ఏంటి? అయితే సరే నేను వెళ్తాను. సమ్మర్ వెకేషన్ లో జరిగిన రోబోట్ కాంపిటీషన్ లో నీకేమైనా అవార్డు దొరికిందా లేదా? నీకేమనిపిస్తుంది? దొరికే ఉంటుంది. నీకది పెద్ద విషయమా ఏంటి? నిజానికి హాకింగ్ అంత సింపుల్ ఏం కాదు. ఈ రోజు నీ బర్త్డే కదా, ఈ రోజు నువ్వు చాలా హ్యాపీగా ఉండుంటావా? ఉంటావులే. అరే తను షియాన్ కదా, నువ్వు తనని పిలిచావా? అక్క నాకు ఇక్కడ ఆడాలని లేదు, అస్సలు సరదాగానే లేదు. నేను అక్కడికి వెళ్తున్నాను. సరే వెళ్ళు. మీరిద్దరూ చాలా విచిత్రంగా చేస్తున్నారు. మంచి టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒకటి తెలుసుకో, ఇప్పుడు నా దారి వేరు తన దారి వేరు. ఏంటి? నీ దారి వేరు తన దారి వేరు? నాకేం అర్థం కావట్లేదు. నాకు కేవలం ఒకటి తెలుసు, నేను మధ్యలో ఇరుక్కుపోయానని. అమ్మాయిలు ఎంత కాంప్లికేటెడ్గా ఉంటారో మనం అంత సింపుల్గా ఉంటాం. నీ బ్రెయిన్కి ఎక్కువ ప్రెషర్ పెట్టకు, అర్థమవుతుందా? ఏంటి విషయం? విసిగించకండి, ఇక్కడ నుండి వెళ్ళండి. వెళ్ళమని చెప్పాను కదా. ఏయ్ త్వరగా వెళ్ళు, లేకపోతే లేట్ అయిపోతుంది. చూడు తను ఎక్కడికో వెళ్తుంది. ఏం చేస్తున్నారు? ఇక్కడ నుండి వెళ్ళండి, విసిగించకండి. పారిపోదాం పద. ఎందుకు పారిపోతున్నారు? ఆగండి. నువ్వు బానే ఉన్నావా? నీకెందుకు? పద ఇంటికి వెళ్దాం. అటు ఇటు పరిగెత్తుకు. త్వరగా పద. హా ఇంట్లో నాతో ఫైట్ చేస్తావు కానీ బయట నువ్వు పిరికి పందవి. నీకు ఫైట్ చేయడం రాదా? నన్ను వదులు. వదిలిపెట్టాలంట. నేను నీ అక్కని అలాగే నీ గురించి ఆలోచిస్తాను. కదలకు. నొప్పిగా ఉందని తెలుసు. నీకు 2 ముక్కాలున్నాయి. ఏదేదో మాట్లాడకు, నాతో గొడవ పడుతూనే ఉంటావు. పైగా క్లాస్లో చాలా నార్మల్ అన్నట్టు నాటకం ఆడతావు. అయ్యో జున్కాంగ్, ఇది ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. కేక్ వచ్చేసింది. ఓ ఈ కేక్ చాలా ఎమ్మిగా అనిపిస్తుంది. అయితే మనం దీన్ని కట్ చేసేద్దామా? కొంచెం ఆగు, అంత తొందర ఎందుకు?
మనం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు కాస్త ఓపిక పట్టు. అంటే సరే పదండి, కేక్ కటింగ్ మొదలు పెడదాం. వచ్చావా? ఐఎమ్ సారీ సీయువే, రావడం కొంచెం లేట్ అయింది. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? మిగతా వాళ్ళు పాట పాడడానికి వెళ్ళారు. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? ప్రతిసారి అదే పని చేస్తూ ఉంటారు, చాలా బోరింగ్. ఐఎమ్ సారీ. సారీ దేనికి? సారీ ఎందుకు చెప్తున్నావు? నువ్వు నాతో ఫైట్ చేసినందుక, లేకపోతే ఇప్పుడు లేట్ వచ్చినందుక? రెండిటి కోసం. సరే అయితే, నేను క్షమించేశాను, కానీ నువ్వు దీనికోసం నాకు కంపెన్సేట్ చేయాలి. అయితే నేను నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డేని నీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. ఏ నెక్స్ట్ ఇయర్ ఎందుకు? నా బర్త్డే అయిపోయిందని ఎవరు చెప్పారు? See you, Way. Happy birthday. థ్యాంక్ యూ. ఇది నీకోసమే తెచ్చాను. నా దగ్గర కూడా నీకోసం గిఫ్ట్ ఉంది. ఏం తెచ్చావో చూస్తాను. ఇది నీ బర్త్డే యొక్క స్టార్ చార్ట్. చాలా బాగా డ్రా చేసావు, చాలా బాగుంది, నాకు నచ్చింది. నీకు నచ్చినందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. పద, ఇక నువ్వు క్యాండిల్ బ్లో చేయి. నువ్వేం కోరుకున్నావో అది నెరవేరాలని నేను విష్ చేస్తున్నాను. అది ఆల్రెడీ తీరిపోయింది. ఇంతకీ నువ్వేం అడిగావు? నేను నీకు చెప్పను. బై ద వే, నేను నీకోసం ఒక గిఫ్ట్ ఉందని చెప్పాను కదా. వద్దు వద్దు వద్దు, ఇది చాలా కాస్ట్లీ. నేను దీన్ని ఎలా లేదు తీసుకుంటాను? లేదు, దీనికి కాస్ట్ ఏమి ఇవ్వలేదు, ఇది పూర్తిగా ఫ్రీ. ఫ్రీ అంటే అర్థం? నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, అందులో ఇది గిఫ్ట్గా వచ్చింది. అలా అయితే నేను దీన్ని అస్సలు తీసుకోలేను. అయితే ఒక పని చేద్దాం, నువ్వు నీ పెయింటింగ్స్ని నాకు అమ్మేసే. నా పెయింటింగ్స్కి అసలు విలువే లేదు. ఎవరు చెప్పారు దానికి విలువ లేదని? ఫ్యూచర్లో దాని విలువ చాలా పెరగొచ్చేమో. అది తీసుకో. నేను ఈ ఫోన్ ఉంది కదా, దీన్ని అప్పుగా తీసుకో. నీ కొత్త ఫోన్ ఇచ్చినప్పుడు దీన్ని నాకు తిరిగి ఇచ్చేసేయ్. మన మధ్య మాటలు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు.
హలో హలో షియాన్ అది నేను రాంగ్ బటన్ నొక్కేశాను. అస్సలు బ్రెయిన్ లేదు ఈ పిల్లకి. షియాన్ లేగు. నాన్న సెలవులే కదా, కాసేపు ఆడుకుంటాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు షియాన్? సెలవులు నిన్నే అయిపోయాయి. ఈ రోజు నుండి స్కూల్ స్టార్ట్ అవుతుంది. త్వరగా రా, టిఫిన్ రెడీగా ఉంది. నేను కూడా బయలుదేరాలి. ఈ సౌండ్ ఏంటి? అది అలారం క్లాక్ సౌండ్. బట్టలు మార్చుకొని వచ్చేస్తాను. సరే త్వరగా రా. మన స్కూల్కి కలిసి వెళ్దాం. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఇంకాస్త లేట్ అయి ఉంటే సెల్ఫ్ స్టడీ క్లాస్ మిస్ అయిపోయేవాళ్ళం. సారీ, ఈరోజు కొంచెం ఎక్కువగా నిద్రపోయాను. ఈ రోజు నుండి స్కూల్ స్టార్ట్ అవుతుందని మర్చిపోలేదు కదా. నాకు ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పూర్తవ్వలేదు అని అనిపిస్తుంది. నిజంగానే స్టూపిడ్వి. మనం సెకండ్ ఇయర్ లో ఉన్నాం. మన ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ చూస్ చేసుకోవాలి. లైఫ్ లో అసలు ఇన్ని చాయిసెస్ ని ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది? త్వరగా పద. ఒకవేళ ఇలానే వెళ్ళామంటే లేట్ అయిపోతుంది. నా జుట్టు. హే సిఏ, కాపీ చేయడానికి నీ మ్యాథ్స్ హోంవర్క్ ఇస్తావా? షియాన్, నీ హోంవర్క్ తనకి ఇచ్చేసి. మీ ఇద్దరు కలిసిపోయారేంటి? నేను ముందే చెప్పాను కదా, డెస్క్ మేట్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్ని రోజులని? నీ బ్రేక్ఫాస్ట్ పారేస్తున్నాను. దాని పాలకి నేను తింటాను. షాది నీ మీద ఎందుకు కోపంగా ఉంది? ఎందుకంటే నీ స్టూపిడ్ లెటర్ వల్ల. నువ్వు ఇంకా లెటర్ని పట్టుకునే కూర్చున్నావా? అది కేవలం ఒక యాక్సిడెంట్. నీకు అలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా. ఐఎమ్ సారీ. ప్రామిస్ చేస్తున్నా ఇంకా ఎప్పటికీ అలా జరగదు. అయితే తీసేసిన 3 బాల్స్లో రెడ్ బాల్ బయటపడిన ప్రాబబిలిటీ వైట్ బాల్ కన్నా ఎక్కువైతే అసలు ప్రాబబిలిటీ ఏంటి? ఎవరు చెప్తారో? ఈ క్వశ్చన్కి ఈ ప్రాబ్లమ్ని గుర్తుపెట్టుకో, సరేనా? నిద్రపోండి అంతే. మీరు నిద్రపోండి. మీకు మెలకు వచ్చినప్పుడు మనం ఈ లెసన్ని కంటిన్యూ చేద్దాం. నీకు సెకండ్ ఇయర్లోని ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా తెలుసు? ఇలాంటి క్వశ్చన్స్ మనకి ముందు కూడా వచ్చాయి. ముందే చదివేశాను. ఇక అందరూ లేవండి. మీ కార్డ్స్ ఇంకా అలానే సైన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు. సెకండ్ ఇయర్ కూడా థర్డ్ ఇయర్ లాగానే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా అసలు? జిక్కి నువ్వు లేచి నిలబడు. ఇక నుండి ఎవరు నిద్రపోతున్నట్టు కనిపించినా వాళ్ళు నిలబడి చదువుతారు. మీ అందరికీ ఏమైంది అసలు? ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కానీ మీరేమో నిద్రపోతున్నారు. స్కూల్లో టీచర్స్ అందరూ తమ ఇష్ట ప్రకారం మీకు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు తెలుసా? మీ సిలబస్ వీలైనంత త్వరగా పూర్తవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు థర్డ్ ఇయర్కి వెళ్ళినప్పుడు రివ్యూ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండాలని. లేకపోతే మీరేమనుకుంటున్నారు? నేను నా సమ్మర్ హాలిడేస్ను మధ్యలో వదిలేసి మీకు ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పడానికి ఎందుకు వచ్చాననుకుంటున్నారు? సరే, ఇప్పుడు నెక్స్ట్ ఫిజిక్స్ క్లాస్. దయచేసి నిద్రపోకండి. ఒకవేళ నిద్ర వస్తే మళ్ళీ ముఖం కడుక్కొని రండి. అర్థమైందా? ఒక్క నిమిషం. వ్యాన్ నీ కార్డ్స్ ఇంకా సైన్స్ ఫార్మ్స్ ఇస్తాను. నువ్వు తర్వాత అందరికీ ఇచ్చేసేయి. ఓకే. మీరందరూ మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. నాకు ఫ్రైడే లోపల ఫార్మ్స్ ఇచ్చేయండి. సరే, క్లాస్ అయిపోయింది. సియుఏ కొంచెం బయటికి రా.
షాదీ వన్ నాకు కూడా నీళ్లు కావాలి, కలిసి వెళ్దాం. హే లిటిల్ మాస్టర్, నువ్వేం పట్టించుకోకు, తను ఎప్పుడూ అంతే. హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తావు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. థ్యాంక్స్. సిటీ లెవెల్ మ్యాథ్స్ కాంపిటీషన్ కోసం నేను నీ పేరు రిజిస్టర్ చేస్తాను, సరేనా? డోంట్ వరీ, దానికి కావాల్సిన మెటీరియల్ నీకు ఇస్తాను. కానీ నువ్వు కూడా కొంచెం ఎక్కువ కష్టపడవు. ఒకవేళ నువ్వు ఈ కాంపిటీషన్ గెలిస్తే నెక్స్ట్ ఇయర్ నేషనల్ ఎగ్జామ్స్లో ఎంట్రీ కన్ఫర్మ్. థ్యాంక్ యూ టీచర్. నువ్వు మిడిల్ స్కూల్లో కూడా సిటీ లెవెల్ మ్యాథ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావు, కానీ హై స్కూల్లో చాలా టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకే నీ టైం అసలు ఏ విధంగా వేస్ట్ చేసుకోకు. అర్థమైంది సార్. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. ఏంటి నువ్వు ఇలా చేసావు? ఇది షదీ ఫేవరెట్ డైరీ, తెలుసా నీకు? షాదీ, ఐఎమ్ సో సారీ. నిజంగా నేను ఇది కావాలని చేయలేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నేను అది కావాలని చేయలేదు. నేను కొత్త డైరీ తెచ్చిస్తాను. నువ్వెలా తెస్తావు? అది మా డాడీ జపాన్ నుంచే తీసుకొచ్చారు. నేను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం చేస్తావు? కొత్త డైరీ తీసుకొస్తావా? ఇంకా అందులో ఉన్నవన్నీ మళ్ళీ రాసిస్తావా? అచ్చం కేకే లెటర్ రాసిచ్చినట్టుగా. నువ్వు అసలు ఏమంటున్నావు? నీకు ఇలాంటివి చేయడం అంటే సరదా కదా షియాన్. షాదీ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ షాదీ, ప్లీజ్ నువ్వు ఏడవకు. నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి? నన్ను ఏడవనివ్వవు కూడానా? నేను ఆ రోజు నీతో నిజంగా గొడవ పడాలనుకోలేదు. నాకు నిజంగా ఆ ఉద్దేశం లేదు. నువ్వు ఏడవకు, నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఏడవకు షాదీ, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. నువ్వు అస్సలు మంచిదాన్ని కాదు షియాన్. అవును, నేను చాలా చెడ్డదాన్ని. నువ్వు కేకే దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? తను నీ ఫ్రెండ్ కదా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా. షాదీ, నీకు తెలుసా, ఆ లెటర్ విషయం జరిగినప్పటి నుండి నా జీవితం అంతా గందరగోళం అయిపోయింది. నీకు నా మీద కోపం వచ్చింది, ఇంకా సీయువే కూడా కోపడ్డాడు. మొదటిసారిగా నేను తిరిగి మిడిల్ స్కూల్ కి వెళ్ళిపోయానేమో అనిపించింది. నాకు తెలుసా, నేను పెరిగిదాన్ని ఇంకా బలహీనరాల్ని అనిపించింది. నీలాగా ధైర్యవంతురాల్ని కాదు. అందుకే నీ ఫ్రెండ్ గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే షాదీ, ప్లీజ్ నువ్వు నన్ను ఇంకా క్షమించేసేసేయ్. పదం మన ఇద్దరమే కలిసి లంచ్ చేద్దాం. బాత్రూమ్ లో చాలా స్మెల్ వస్తుంది. నువ్వు ఏడుస్తూ ఉంటే అసలు బాలేవు. పద పద, ఇంక వెళ్దాం. ఏడవడం ఆపేసాయి. నువ్వు ఏడిస్తే అస్సలు బాగోలేవు. నువ్వే బాగోలేవు. చెప్పదు. అరే ఎలా సరే పద, చెప్తారా? మనం లంచ్ చేద్దాం. ఈరోజు ఏదన్నా టేస్టీగా తిందాం. అరే ఏంటిది, కలిసిపోయారా? పిచ్చి వాగడాకు. మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారా? ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయాము. ఇలాంటి విషయంలో ఎక్స్పర్ట్ అయిపోయావు. ఒప్పుకొని తీరాలి. నీకు తనని కూల్ ఎలా చేయాలో తెలుసు,
కానీ నాతో మాత్రం శాంతంగా ఉండడం తెలియదు. నా మీద ఎందుకంత పగ నీకు? ఆ రెండు విషయాలు వేరు వేరు. అవునా, అదేలా? ఒకవేళ మనకి మళ్ళీ గొడవ జరిగింది అంటే మాత్రం నువ్వు నన్ను కూడా ఇలానే కూల్ చేయాలి. సరే, నాకు అర్థమైంది. రండి కూర్చోండి. అవును, వినండి. సబ్జెక్ట్ సెలక్షన్ ఫామ్ సబ్మిట్ చేశారా? ఇంతవరకు లేదు. అంత తొందర ఏముంది? ఓ, నువ్వు సబ్మిట్ చేసావా? ఆ, నేను ఎలాగో సైన్స్ తీసుకుంటాను కాబట్టి లేట్గా సబ్మిట్ చేసి 2 వారాలు ఎందుకు వేస్ట్ చేయడం? సైన్స్ తీసుకుంటున్నావా? కాకపోతే ఏంటి, నేను హ్యూమానిటీస్ చదివే వాళ్ళ ఉన్నానా? నేను కూడా సైన్స్ తీసుకుంటాను. ఓ లిటిల్ ఫాలోవర్, ఇది నువ్వు నా వల్ల సెలెక్ట్ చేసుకోలేదు కదా? అంత పొంగిపోక అర్థమైందా? ఒకవేళ లిబరల్ ఆర్ట్స్ తీసుకుంటే నేను యాంగ్ క్లాస్లోకి వెళ్ళిపోతాను. నాకు వెళ్ళడం ఇష్టం లేదు. మంచిదే. మీరు లిబరల్ ఆర్ట్స్ ని ఫస్ట్ చాయిస్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకోరు? అరే యాంగ్ ని చూడు, తన విజన్ చాలా బ్రాడ్. లిబరల్ ఆర్ట్స్ ఈజీగా ఉంటుందని తనకి తెలుసు. అయినా ఒకవేళ గనుక నువ్వు సైన్స్ తీసుకుంటే షియాన్ నుండి విడిపోతావు కదా నువ్వు. షియాన్, నువ్వు కూడా సైన్స్ తీసుకో, లేకపోతే మన ఇద్దరం ఒకరినొకరం కలవలేము. ఇక నాకు అది ఇష్టం లేదు. లిబరల్ ఆర్ట్స్ తీసుకుంటానని ఎవరు చెప్పారు? నేను సైన్స్ కూడా తీసుకోవచ్చు. ఏంటి, నిజమా? అప్పుడు నా బ్రదర్ నిన్ను చదివిస్తాడు కూడా. కంగారు పడకు, నేను స్వయంగా చదువుకోగలను. నాకు అవసరం లేదు. నువ్వు మర్చిపోతావని తెలుసు. ఓ, నువ్వా? నీకేం కావాలి? నాతో లంచ్ చేస్తానని షియాన్ చెప్పింది. ఐఎమ్ సో సారీ. నువ్వు మాతోటి ఇక్కడే కూర్చొని లంచ్ చేయొచ్చు కదా? అవును, ఎవరైనా ఈ అందమైన అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తారా? నన్ను ఎందుకు కొడుతున్నావు? అరే అరే, మళ్ళీ కొడుతున్నావు. బ్రెయిన్ పనిచేయడం లేదా ఏంటి? నీది పనిచేయడం లేదు. ముందు తిను. హాయ్ సియుఏ, నువ్వెలా ఉన్నావు? నేను 10th క్లాస్. నేనే ఆ లెటర్ పంపాను. తెలుసు. ఆలోచించుకో, నేను లెటర్ మాత్రమే ఇచ్చాను. నేను అసలు ఎవరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. నీ డెస్క్ మేట్ నీకన్నా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆహా, షియాన్ పాపులారిటీ పెరిగిపోతూనే ఉంది. నువ్వు నన్ను కొట్టడం ఆపుతావా షదీ? నోరు మూసుకొని తింటావా? నాది అయిపోయింది, మీరు తినేసేయండి. నువ్వు ఇంత విచిత్రంగా ఉన్నావేంటి కేకే? ఎక్కడికైనా వచ్చేస్తావా? నేను షియాన్ని వెతకడానికి వచ్చాను, నిన్ను కాదు. నీకు ప్రాబ్లంగా ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళిపో. అయినా షది, బహుశా నీకు నేనంటే జెలసీ. ఎందుకంటే నేను నీకన్నా అందంగా ఉంటాను, నీ ఫ్రెండ్ని లాక్కుంటానని నీకు భయం. ఆపుతావా? పిచ్చిగా మాట్లాడకు. మమ్మల్ని వెతుక్కుంటూ అస్సలు రాకు నువ్వు. నేను తప్పకుండా వస్తాను, కానీ నీకోసం కాదు, సియుఏ కోసం, అలాగే తన ఫ్రెండ్ కోసం. అసలు నిన్ను షియాన్, నేను దాన్ని కొట్టేస్తాను. శాంతించు షది. నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళు, నేను తనతో మాట్లాడతాను. కానీ తనతో ఎక్కువ పొలైట్ గా ఉండకు. నాకు తను అస్సలు నచ్చదు. కేకో, మనం ఇంకెక్కడికన్నా వెళ్ళి మాట్లాడుకుందాం. సరే, ఇక్కడెవరూ లేరు, మనం మాట్లాడుకోవచ్చు. నన్ను క్షమించు కేకో. ఎందుకు క్షమాపణ? నువ్వేమైనా చేసావా? అది నిజానికి నేనే నిన్ను క్షమాపణ అడగాలి అనుకుంటున్నాను. ముందు నేను నీ ద్వారా సియుఏకి దగ్గర అవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే మిగతా అమ్మాయిలతో నాకు పెద్దగా సెట్ అవ్వదు. నేను ఎక్కువగా అబ్బాయిలతోనే ఉంటాను. తర్వాత నాకు తెలిసింది నువ్వు మిగతా వాళ్ళకన్నా వేరు. అది రోజు లంచ్లో కూడా చూశాను. చెప్పాలంటే అబ్బాయిలో ఒక స్పెషల్ చామ్ అనేది ఉంటుంది. కానీ నేను ఒక బోరింగ్ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయలేను. సియువే ఇంట్రెస్టింగే. నువ్వు చెప్పినట్టు అసలు ఉండడు. అది వదిలే.
కానీ నేను జికి లాంటి అబ్బాయిలతో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాను. వద్దు ప్లీజ్, తన గురించి మర్చిపో నువ్వు. నేను సీయూతో ఉంటాననలేదు, కానీ జికీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం ప్రాబ్లం? అది నువ్వు అలా చేస్తే షాదీ బాధపడుతుంది. సరే, ఇక నిన్ను ఎక్కువ కంగారు పెట్టను. నిజానికి బ్యాంక్స్లో ఇంకా అందంగా ఉంటావు. షాదీ కూడా నాతో ఇలాగే చెప్పింది. ఓ నిజంగా? మీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారని నాకు అనిపిస్తుంది. సరే, నేను క్లాస్కి వెళ్తున్నాను. అయితే కేక్తో ఏం డీల్ చేసుకున్నావు? తనైతే నా ఫ్రెండ్ కదా. నేను తనకు లెటర్ ఇచ్చానంటే తన అర్థం ఫ్రెండ్ కాదు. ఈ విషయం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. అది నేను నీకు ఇప్పుడే చెప్పుకోలేను. నీకు ఫ్రెండ్స్ చేసుకోవడం అంటే ఇంత ఇష్టం అనే సంగతి నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ నేను నీకు విషయం చెప్పనా, నాకు కేక్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నన్ను ఈ పనికి మళ్ళీ విషయాలు అస్సలు ఇన్వాల్వ్ చేయకు. కానీ అలా ఎందుకని? తను చాలా పాపులర్ కదా. నాకు పాపులర్ వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం ఉండదు. ఒకవేళ అలా అయితే నాకు తను బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండేది కదా. ఓ అది మాత్రం నిజమే. నేను నీతో సరిగ్గా బిహేవ్ చేయలేదు, అందుకే నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ఏంటి? ఐ యామ్ సారీ. సరే, ఇప్పుడు కొంచెం బెటర్.窗外晚风轻轻划过发梢，涂进你的微笑，好像习惯躲进你的怀抱，不经意扬起嘴角，很奇妙的味道，浪漫在发酵，依偎在你的身旁。当思念在心上留下一束光，是你温柔的过往。想要和你去远方，寻找彼此海洋，让爱的光芒代替忧伤。星空下雪